ఇలా ఆమెను కూడా పిలు. బయటికి రావాలా? గుంతుకరా పో. నడిచేది ఎవరు నేను ఉండాల్సిన స్థానంలో ఉన్నది ఎవరు? మాట్లాడాలి కదా, మాట్లాడురా. నువ్వేందమ్మా మధ్యలో? నువ్వెవరు? నీకు తెలుసు అన్నీ. బాపందరి దగ్గర అయితే ఆడవై ఉంటావు, ఈడ ఈ పెళ్లి చేసుకొస్తావు, మళ్ళీ ఇంకో దాన్ని తీసుకొచ్చి ఉంచుతావు. తెలియదా నీకు? తీసుకురా. ఏంటి ఎందుకు రాదు? ఉంచుకున్న దాన్ని లోపల పెడతావు, చేసుకున్న దాన్ని రావద్దంటే ఏం భయం ఆమెకి? కనబడతలేవా ఈడ? రా నువ్వు కూడా, నువ్వు రా ముందు బయటికి. ఎందుకు రావద్దు? ఎవరామె? ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమెనే రమ్మని బయటికి. మరే నువ్వేం పోవు గానీ ఆమెను రమ్మని. ఆమెను కూడా అన్యాయం చేస్తాను నువ్వు. ఆమెనేం ఉంచుకునేటోని కాదు, ఆమెను కూడా ఎలా తెంగటోని. నువ్వు చేసుకున్నావు కాబట్టి నేను వచ్చిండ్రా ఇప్పటిదాకా. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేను దాకా వచ్చిన. నేను ఎవరమ్మా నువ్వు? చేస్తావు ఇలా చేస్తావేంది? ఎందుకు రారు? ఎందుకు రావద్దు? బయటికి పిలువు. భార్య అది గుంజు ఎవరమ్మా నువ్వు? ఎందుకు రాను? పెళ్లి చేసుకున్నావు కాబట్టి వచ్చిన నేను. నువ్వు పెళ్లి చేసుకున్నావు కాబట్టి వచ్చిన నేను. పెళ్లి చేసుకుని ఉంచుతాను కాబట్టి వచ్చింది. పెళ్లి చేసుకున్నావు కాబట్టి వచ్చిన అంటా నేను. పెళ్లి ఫోటోస్ గుర్తుకరాబో. వద్దేంది? వద్దు, మంచి పని చేసినావని వద్దంటున్నావు. పెళ్లి చేసుకొని నన్ను వదిలేసి ఇంకొక ఆమె తోటి సంబంధం పెట్టుకొని నన్ను వదిలేసి మళ్ళా తర్వాతకి కోట్ల కేసేసి ఇంకో దాన్ని తీసుకొచ్చుకొని ఉంచుకునేది ఎక్కడిది? 14 ఏళ్ళు లాయర్లను మెయింటైన్ చేసుకుంటా, మేనేజ్ చేసుకుంటా 14 ఏళ్ళు ఉంటది ఈ కేసు. ఆడైనా 6-7 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎక్కువ ఈ కేసుకి. మీరు కూడా అన్నారు కదా ఆడోళ్ళని తీసుకుపోయి ఉంచుకున్న వాటి కాడ పెడతారమ్మా వీళ్ళు. నీ బిడ్డనా అమ్మా? ఉంచుకున్న వాటి కాడ పెడతారు వీళ్ళు బిడ్డలని. నువ్వెందుకు అడ్డం పడుతున్నావు? అక్క ఈమెనే చేసిందమ్మా. ఈమె పూలమ్మ, ఈమె అటెండ్ కావట్లే కోర్టుకి. అసలు భాగవతం ఈమె చేసింది. ఏమంతి కాడికి పోతాడ కాపల కాసు అక్క చెల్లెళ్ళు. మరి మాట్లాడాలి రావాలి కదా అమ్మా. కోర్టులో నడుస్తుంది, ఎట్లా చేసుకుంటారు? డైవర్స్ కేసు ఆయన చేసిండు, కోర్టును కూడా మోసం చేస్తుండు. కోర్టులో డైవర్స్ కేసు చేసిండు ఆయన. డైవర్స్ కాకముందు ఇంకో దాన్ని చేసుకుండు. కోర్టుని తెచ్చుకోను కామని తెచ్చి మరి నీవదెన్నడే రాలే. నాన్న కాకముందుకు నువ్వు ఇంకో దాన్ని ఎట్లా చేసుకున్నావు, ఎట్లా తీసుకొచ్చి ఉంచుకున్నావు దాని పిల్లలు నా మీద బాగా ఉంచుకున్నాడు రాదు కానీ సునీత తీసుకొచ్చి పెట్టుకున్నాడు. సునీత
మాధవి మనం స్టేషన్